ఐవిఎస్ ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో కంటెంట్లో ఉన్నాము. సో 6వ అధ్యాయం సాంఖ్యక శాస్త్రం కూడా చెప్పుకున్నామండి. ఇందులో ప్రాక్టీస్ బిట్స్ 53 వరకు చేసుకున్నాము. నెక్స్ట్ అధ్యాయం వచ్చేసి సంభావ్యత అండి. సో ప్రాబబిలిటీ, దీని నుంచి మనకి 3 or 4 బ్లాంక్స్ వస్తాయి. సార్ కీ కాన్సెప్ట్స్ అన్ని చూసుకోండి, ఇంపార్టెంట్ అండి. దీని నుంచి కూడా మనకి యూజ్ అవుతాయి బ్లాంక్స్లో. సో ప్రతి కీ కాన్సెప్ట్స్ కూడా ఇంపార్టెంటే మనకి. P(E) = M/N అనుకూల ఫలితాలు బై మొత్తం ఫలితాలు. ఉదాహరణకు నాణ్యాన్ని 10 సార్లు ఎగరవేస్తే 6 సార్లు బొమ్మ రావడానికి సంభావ్యత = 6/10 అంటే 0.6. సో ఈ విధంగా మనకి పరస్పర వివర్జిత ఘటనల అనుక్రమం అయితే విధంగా వస్తుంది. P(φ) = 0, P(S) = 1 అండి. సంభావ్యత ప్రమేయం, సంభావ్యత సంకలన సిద్ధాంతము. తర్వాత 3 ఇచ్చారు ఈవెంట్లో, అప్పుడు యూనియన్ ఇచ్చినప్పుడు ఈ విధంగా వస్తుంది ఫార్ములా. ఇది కూడా ఇంపార్టెంటే, ప్రాక్టీస్ బిట్స్లో వస్తాయండి. నెక్స్ట్ నియత ఘటన, షరతు ఘటన. P(A)/B = P(A)(B)/P(B). ఇక్కడ P(B) ≠ 0గా నిర్వచిస్తాము. ఒక ఘటన B జరిగిందని ఇస్తే A జరిగే సంభావ్యతను A/Bగా సూచిస్తే నియత ఘటన అంటారు. తర్వాత P(A) > 0, P(B) > 0 అయితే సంభావ్యత గుణక సిద్ధాంతం లేదా లబ్ధ సిద్ధాంతం ప్రకారం P(A)/B = P(A)(B)/P(B) అండి. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి, దీని లబ్ధ సిద్ధాంతం అంటారు. P(E1 > E2 = P(B) × P(A/B). స్వతంత్ర ఘటనలు అండి. P(A) > B = P(A) × P(B)ను స్వతంత్ర ఘటనలు అంటారు. ఇక్కడ ABలు అనేవి 2 ఘటనలు. ఆ విధంగా కానిచో నాట్ ఈక్వల్ టు వస్తే అస్వతంత్ర ఘటనలు అంటారు. నెక్స్ట్ ఇవన్నీ తర్వాత బ్లాంక్స్లో చూసుకున్నాము. సో ప్రాక్టీస్ బ్లాంక్స్కి వెళ్ళిపోతున్నాము. ఒక నిష్పాక్షిత నాణెమును 200 సార్లు ఎగరవేశారు. బేస్ సంఖ్యలో అన్నిసార్లు బొమ్మ పడే సంభావ్యత ఎంత అన్నారు. గురుసు కానీ బొమ్మ కానీ ఏదైనా సరే హాఫ్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీనికి ఎప్పుడు ఆన్సర్ హాఫ్ అయినండి. నెక్స్ట్ 200 పేజీలు గల పుస్తకంలో నుంచి ఒక పేజీని యాదృచ్ఛికంగా తెరిచారు. ఆ పేజీ సంఖ్య సంపూర్ణ వర్గం అయ్యే సంభావ్యత ఎంత అన్నారు. సో ఇక్కడ 14² 196 వరకు వస్తాయండి మనకి స్క్వేర్స్. అప్పుడు 14/200 అంటే 0.07. సంభావ్యత వచ్చేసరికి ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇక్కడ మొత్తం 14 కాబట్టి 14 టోటల్ 200 కాబట్టి 0.07. నెక్స్ట్ బాగా కలిపిన 52 ముక్కల పేక్ ముక్కల కట్ట నుండి ఒక ముక్కను తీస్తే అది ఆసు కానీ ఇస్పేట్ కానీ అయ్యే సంభావ్యత ఎంత అన్నారు. అప్పుడు 13 + 4, దాంట్లోంచి 2 అయ్యేది 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆస్ అనేది 13 ఉంటాయి, ఇస్పేట్స్ అనేవి 4 ఉంటాయి. 2 కలిపి ఉండేది 1 ఉంటుంది కాబట్టి 13 + 4 - 1 17 - 1 16 అండి. 16 టోటల్ 52. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 4/13 వస్తుందండి. నెక్స్ట్ 75% సందర్భాల్లో A నిజం మాట్లాడతాడు, B 80% సందర్భాల్లో నిజం మాట్లాడతాడు. ఒక సంఘటన గురించి వారు చెప్పే విషయం పరస్పరం విభేదించడానికి సంభావ్యత ఎంత అన్నారు. దీనికోసం 3/4 × 1/5 + 1/4 × 4/5 అంటే అప్పుడు 7/20 అవుతుంది. ఎందుకంటే 80% అంటే 80/100 4/5. తర్వాత 4/5కి ఆపోజిట్ 1/5, ఈ 1/5ని ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. నెక్స్ట్ 75/100 అంటే 3/4, దీనికి ఆపోజిట్ 1/4 ఇక్కడ యాడ్ చేయాలి. ఈ విధంగా పరస్పరం విభేదించడానికి సంభావ్యత వస్తుంది. నెక్స్ట్ గణితంలో ఒక సమస్యను AB అని విద్యార్థులకు ఇస్తే వారు సమస్యను సాధించే సంభావ్యతలు వరుసగా ఇచ్చారు. వారిద్దరూ స్వతంత్రంగా సమస్యను సాధించడానికి ప్రయత్నిస్తే ఆ సమస్య సాధించబడాల సంభావ్యత ఏమవుతుందండి మనకి. ఇక్కడ 1/3కి ఆపోజిట్ అంటే ఇప్పుడు సమస్యను స్వతంత్రంగా సాధిస్తే ఇక్కడ సాధించడానికి 1/3 అయితే సాధించలేకపోవడానికి 2/3 అవుతుంది. ఇంటూ ఇక్కడ 1/4 అయితే 3/4 అవుతుంది. 2 మల్టిప్లై చేస్తే 1/2. సాధించలేకపోవడానికి సంభావ్యత, దాని 1లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే ఇద్దరు సాధించడానికి అయ్యే సంభావ్యత వస్తుందండి. 1 - ½ = ½. ఒక ప్రయోగంలో ABలు ఘటనలు P(A) ఇచ్చారు, P(A)(B) ఇచ్చారు, P(B) ఇచ్చారు. అయితే ABలు స్వతంత్ర ఘటనలు అయ్యే X విలువ ఎంత అన్నారు. సో స్వతంత్ర ఘటనలో మనకి P(A)(B) ఫార్ములా వేసుకుంటే P(A) + P(B) - P(A)(B) అనేది ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడ P(A)(B) అనేది 0.8 = 0.2 + x.
సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 0.6 అవుతుందండి. నెక్స్ట్ ఈ విధంగా ఒక టేబుల్ ఇచ్చేసి తెల్లనివి, నల్లనివి, ఎర్రనివి B1 పెట్టెలో ఉన్నాయి, B2 పెట్టెలో ఉన్నాయి, B3 పెట్టెలో ఉన్నాయి. ఇక్కడ యాదృచ్ఛికంగా ఒక పెట్టెను, అందులో నుంచి ఒక బంతిని ఎన్నుకుంటే ఆ బంతి ఎర్రనిది అయితే అది పెట్టె నుంచి B2 వచ్చే సంభావ్యత ఎంత అన్నారు. దీనికోసం అని చెప్పి 4/9 అండి. ఫస్ట్ B2 పెట్టెలో ఎర్రనివి 4, మొత్తం 9, కాబట్టి 4/9 ఒక్కొక్క దాంట్లో వేసుకుంటాము. ఇక్కడ ఎర్రనివి B1 పెట్టెలో 2, మొత్తం 5, ఎర్రనివి B2 పెట్టెలో 4, మొత్తం 9, ఎర్రనివి B3 పెట్టెలో 2, మొత్తం 9. అట్లా 2/5 + 4/9 + 2/9 వేసుకుంటే మనకి సంభావ్యత వచ్చేసరికి 5/12 అవుతుందండి. నెక్స్ట్ 52 ముక్కలు గల పేక కట్ట నుండి 6 ముక్కలను యాదృచ్ఛికంగా తీశారు. వాటిలో 3 ఎర్రనివి, 3 నల్లనివి కావడానికి సంభావ్యత ఎంత అన్నారు. సో దీనికోసం డైరెక్ట్గా మనకి 52C6 6 ముక్కలు కాబట్టి ఎర్రనివి 6 ముక్కలు తీసిన తర్వాత 3 ఎర్రనివి, 3 నల్లనివి అంటే 26 ఉంటాయి కాబట్టి 26C3 × 26C3/52C6. 2 పాచికలను దొర్లిచ్చారు. వాటిపై కనబడే సంఖ్యల మొత్తం 5తో విభజితం అవుతుందని తెలిస్తే ఆ పాచికలపై 2 5లు పడే నీత సంభావ్యత ఎంత అన్నారు. దీనికోసం మనము ఈ విధంగా 2 5లు పడే సంభావ్యత అన్నారు. సో 2 కూడితే 5 వచ్చేసి ఇప్పుడు 1 4 2 3 3 2 4 1, ఇక్కడ 2 5లు పడతాయి, 2 6లు పడతాయి. ఈ విధంగా ఛాన్సెస్ ఉంటుంది మనకి. కానీ 2 5లు పడే రెండింటి మీద 5లు పడేది వీటిల్లో చూసుకుంటే 5 అనమాట, 1/36 అవుతుందండి. నెక్స్ట్ సమస్యను 3 విద్యార్థులు సాధించగల సంభావ్యతలు వరుసగా 1/2, 1/3, 1/4 అయితే ఆ సమస్య సాధించకుండా ఉండే సంభావ్యత ఎంత అన్న. సో ఇక్కడ హాఫ్ ఉంటే సాధించకుండా హాఫ్, 1/3 ఉంటే సాధించకుండా 2/3, 1/4 ఉంటే సాధించకుండా 3/4. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే 1/4 అవుతుందండి ఆన్సర్. నెక్స్ట్ ఇక ఒక సెట్ ఇచ్చేసి దాని నుంచి ఒక సంఖ్య ఎక్స్ని యాదృచ్ఛికంగా తీస్తే x + 100/x > 29 అయ్యే సంభావ్యత వచ్చేసరికి ఇక్కడ 29 కన్నా పెద్దది అయితే 30 నుంచి మనకి 100 దాకా 70 ఉంటాయండి. ఇక రిమైనింగ్ ఇక్కడ 70 పైనే ఉంటాయి కాబట్టి 0.78 అవుతుందండి ఆన్సరు. 2 పాచికలను దొర్లిచ్చారు. ఏ పాచిక 2ను చూపని సందర్భానికి సంభావ్యత ఎంత అన్నారు. ఇక్కడ 2ని చూపించేవన్నీ రాసుకున్నాము. ఇక్కడ 2 అనేది 2 వస్తుంది. మొత్తం 36 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటాయి మనకి. సో చూపని అన్నారు కాబట్టి ఈ మొత్తం చూపే సందర్భాలు 11/36, చూపని సందర్భాలు 1 - 11/36 చేస్తే 25/36 వస్తుంది. ఒక చీట్లపేక నుండి యాదృచ్ఛికంగా ఒక మొక్కను తీసే ప్రయోగంలో ఇస్పేటు తీసే ఘటనను ఏతో, బొమ్మ కలిగిన కార్డు బీతోనూ సూచిస్తే తీసిన మొక్క ఇస్పేటు లేదా బొమ్మ కార్డు అయ్యే ఘటన సంభావ్యత ఎంత అన్నారు. దీనికోసం మనం సమ్ చేసుకోవాలి. 13/52 అండి, +9/52 = 22/52, దట్ ఈక్వల్ టు 11/26 అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ 3 ఉన్నారు, రాజు, రాణి, జాకి. సో ఇక్కడ మొత్తం కార్డులు 52, తర్వాత ఇస్పేట్లు 13, ఈ విధంగా 9 కార్డులు ఉంటాయి మనకి. రాజు, రాణి, జాకి మొత్తం 9 ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అంటే 9/52. ఈ రెండింటిని యాడ్ చేస్తే 11/26 వస్తుందండి. నెక్స్ట్ ముందుగా 2 దొర్లించిన వారు ఆట గెలిచినట్లు అనే షరతుపై ఏబి అనే 2 వ్యక్తులు సౌష్ఠవం గల పాచికను దొర్లించారు. ఆటను ముందుగా ఏ మొదలు పెడితే ఏ గెలిచే సంభావ్యత ఎంత అన్నారు. సో దీనికోసం మనం సమ్ చేసుకోవాలి. 6/11 అవుతుందండి. నెక్స్ట్ 1 నుంచి 30 వరకు సంఖ్యలు చేసిన 30 టికెట్ల నుంచి యాదృచ్ఛికంగా ఒక టికెట్ తీస్తే ఆ టికెట్పై గల సంఖ్య 3 లేక 5 గుణిజం కాగల సంభావ్యత ఎంత. 3 యొక్క గుణిజాలు వరుసగా రాసుకోవాలి, 5 యొక్క గుణిజాలు వరుసగా రాసుకోవాలి. రెండిట్లో 15, 30 వస్తుందండి. కాబట్టి దీంట్లో 10, దీంట్లో 6 ఉంటాయి. 10 + 6, ఆ 2 కామన్ నెంబర్స్ తీసేస్తే 14/30 అవుతుందండి. అప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 7/15 వస్తుంది. ఒక జత పాచికలను 24 సార్లు ఎగరవేశారు. ఈ 24 సార్లలో ఒక జత పాచికలపై మొత్తం 6ని దొర్లించని వ్యక్తి గెలిచినట్లుగా భావిస్తారు. ఆ వ్యక్తి గెలిచే సంభావ్యత ఎంత అన్నారు. NF = చూడండి ఇక్కడ 36 × 36 ఎక్సెట్రా 36. NA = 35 × 35 ఎక్సెట్రా. ఇక్కడ 36^24 అవుతుందండి. 24 సార్లు ఎగరేశారు కాబట్టి ఇక్కడ 35^24 అవుతుందండి.
సో ఈ విధంగా మనకు ఆన్సర్ వచ్చేసి 35/36 అవుతుందండి. ఒక కాంట్రాక్టర్కి రోడ్డు కాంట్రాక్ట్ పొందే సంభావ్యత ఇచ్చారు 2/3, భవన కాంట్రాక్ట్ పొందే సంభావ్యత 5/9, కనీసము ఒక కాంట్రాక్ట్ పొందే సంభావ్యత 4/5. అతను 2 కాంట్రాక్టులు పొందడానికి 2/3 ప్లస్ 5/9 మైనస్ 4/5 అని వేయాలండి. ఎందుకంటే ఇక్కడ ఫార్ములా ప్రకారం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ కట్ ఇది. 19/45 వస్తుందండి మనకి. 25 మంది సభ్యులు ఒక కమిటీలో, ప్రతి సభ్యుడు తెలుగు కానీ, ఇది మీకు సెట్స్లో వస్తుందండి ఈ మోడల్, ఇంగ్లీష్లో కానీ రెండిట్లో కానీ ప్రావీణ్యులు. వీరిలో 19 మంది తెలుగులోను 16 మంది ఇంగ్లీష్లోను ప్రావీణ్యులు అయితే కమిటీ నుంచి ఎన్నుకున్న వ్యక్తి రెండిట్లోనూ ప్రావీణ్యుడు కావడానికి సంభావ్యత తెలుసు కదండి మీకు. మధ్యలో రెండింటికి 10 వస్తుంది. 10, 9 తెలుగు 19, ఇంగ్లీష్ వచ్చేసి 16 టాలీ అవుతుంది. కాబట్టి 10/25 దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 2/5 వస్తుందండి. ఏబీసీ అనే 3 వ్యక్తులు ఒక పరుగు పందెంలో పాల్గొన్నారు. ఏ గెలిచే సంభావ్యత బి సంభావ్యతకు రెట్టింపు, బి గెలిచే సంభావ్యత సి సంభావ్యత రెట్టింపు అయితే ఏ ఓడిపోవడానికి సంభావ్యత ఎంత అన్నారు. దీనికోసం మనం సి అనేది x అనుకోవాలి, బి అనేది 2x అనుకోవాలి. అప్పుడు ఏ వచ్చేసి 4x అవుతుంది. ఇప్పుడు 7x మొత్తం సంభావ్యత అనేది మనకి 1 అని తెలుసు కాబట్టి 7x = 1, x = 1/7. అప్పుడు ఇక ఏ అనేది 4/7 వస్తుందండి. ఈ విధంగా x 1/7 వచ్చినప్పుడు ఏ అనేది 4 × 1/7 4/7 వస్తుందండి. ఆన్సరు 3/7 కాదండి, 4/7. నెక్స్ట్ ఈ విధంగా నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బ్లాంక్స్ కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.